నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. వచ్చే 40 రోజుల ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడితేనే ఎన్నికలు అనుకున్న దానికన్నా విజయం సాధించగలమని టీడీపీ జాతీయ కోశాధికారి మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నాడు జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగుంజపూరు మండలం నవాబ్పేట గ్రామంలోని గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ కోశాధికారి మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ మరియు 3 పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు నవాబ్పేట గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటే పెద్ద ఎత్తున మండల పార్టీ స్థాయిలో పెట్టినట్టు వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరూ పేరు పైన ఉదయపూర్వక ధన్యవాదాలు. సభాధ్యక్షులు చెన్నయ్య గారు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకటయ్య గారు, మీ గ్రామం చూస్తున్న లీడ్ చేసినటువంటి పుల్లయ్య గారు, జనసేన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి బాడి మురళీకృష్ణ గారు, అదేవిధంగా బీజేపీ నాయకురాలు శ్రీవాణి గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు అప్పారావు గారు, రామారావు గారు, ఖమ్మం నరసింహరావు గారు, కృష్ణకుమారి గారు, జనసేన నాయకులైనటువంటి తన్నీరు గోపి, ఈమన్ కిషోర్, ఎలమంది నరసింహరావు, అరికడ శ్రీకాంత్, గంజాయి, నాసిరకం మందు, అదేవిధంగా చివరికి పేదవాళ్ళ రేషన్ బియ్యం కూడా ఇక్కడ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు